హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అక్షయ తృతీయ అంటే ఏంటో తెలుసుకున్నానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. అక్షయ తృతీయ అంటే తరిగిపోనిది అని అర్థం అంటండి. అక్షయ తృతీయ రోజు ఇది ఏ రోజు చేసుకుంటారంటే వైశాఖ శుద్ధ తదియ రోజు చేసుకుంటారంట ఈ పండుగని. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమించబడిన రోజు, మహాలక్ష్మి శ్రీహరిని వివాహం ఆడిన రోజంటండి. ఈ రోజు లక్ష్మీదేవికి బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలు కలకలలాడుతూ ఉంటాయంట. అంతేకాకుండా ఈ రోజు చేసే యజ్ఞయాగాదులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాన్ని ఇస్తాయంట. ఇవి పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్య పురాణంలో ఉన్నదండి. ఈ రోజున దాన ధర్మాలు చేసే అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయంట. నారదుడు చెప్పినాడు అండి. సూర్య భగవానుడి నుండి అక్షయ పాత్ర అనే పాత్రను అందుకున్న రోజంటండి. అక్షయ పాత్ర రోజు ప్లాస్టిక్లు, అల్యూమినియం, కంచు, స్టీలు సామాన్లు కొనకూడదంట. ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉంటుందంటండి. ఇదైతే అందరూ గమనించుకోవాలి. మరి నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనాలని ఎక్కడ లేదండి. ఇక ఈ రోజు దానాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి. అనవసరంగా అప్పులు చేసి అయినా బంగారం కొనాలన్న ఆలోచన విడిచి పెట్టి మనకు ఉన్నంతలో మనం శక్తి కొద్దీ దానం చెయ్యాలి. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలండి. కానీ సంపదలను కొద్దీ ఈరోజు దాన ధర్మాలు చేసి అక్షయమైన ఫలాన్ని పొందుదాం, సుఖ సంతోషాలను పొందుదామండి. ఏదైనా గాని అన్ని తెలుసుకున్నాకనే చెయ్యాలి. లక్ష్మీదేవిని మాత్రం మనం మంచి మనసుతో పూజించుకుందామండి. మన ఇల్లు అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాము. ఈ అక్షయ తృతీయ రోజు ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో చేసుకుందాము మనం అందరము. చాలా మంది లేకున్నా గాని అప్పుల పాలైతారండి. బంగారం కొని ఏదైనా కొనుక్కోవచ్చంట. వస్తువులు అన్ని లక్ష్మీదేవితో సమానమేనంట. ముఖ్యంగా రాక్ సాల్ట్, దొడ్డుప్పు కొనాలంట తప్పకుండా. అదైతే కొనడానికి డబ్బులుంటాయి కదా, అది మర్చిపోవద్దు. మన ఇంటికి తెచ్చుకోవాలంట. వస్తువులు, దుస్తులు ఏవైనా కొనుక్కోవచ్చు, బంగారమే కొనుక్కోవాలని ఏమీ లేదండి. కొందరి ఏదైనా కానీ మనకి ఆ దేవుడు కలిగిస్తేనే కదండి ప్రాప్తం కలుగుతుంది. లేదని బాధపడద్దు. అందుకే వస్తువుల్లో కూడా లక్ష్మీదేవిని చూసుకోవాలి. చాలా మంది అప్పుడు వెనకటి కాలంలో చూసుకునే వాళ్ళు ఏదైనా గాని మనం లక్ష్మీదేవితో సమానమని భావిస్తాం కదా హిందువులము. అదే పాటిద్దామండి. అయ్యో దానం బాగుంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? దానం అంటే ఏదో చిన్నదేనండి. మనకున్న దాంట్లో మనం దానం చేయొచ్చు. ఓ రూపాయో ఓ 2 రూపాయలు ఏదైనా సరే దానం చేయొచ్చు. నీరు కూడా దానం చేయొచ్చంట. దాహం తీరుతుంది నీరు దానం చేస్తే. అన్నదానం ఉన్న వాళ్ళు అన్నదానం కూడా చేయొచ్చంట. ఏది చేసినా కానీ తప్పలేదండి. కానీ మన శక్తి కొద్దీ ఏదైనా మనం దానం చేసుకోవచ్చు. పెద్ద పెద్ద దానాలని నేనేం చెప్పట్లేను. నిండు మనసుతో మనం పూజ చేసుకొని లేని వాళ్ళకి దానం చేస్తే ఆ దేవుడు చాలా సంతోషపడతాడంట. నాకు తెలిసిందే చెప్తున్నాను. ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మీకు నచ్చితే.